బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో ఇందిరా పార్క్ దగ్గర మహా ధర్నా చేపట్టనున్నారు ఎమ్మెల్సీ కవిత. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై నిరసన చేయనున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహా ధర్నాకు బీఆర్ఎస్ దూరంగా ఉంది. ధర్నా శిబిరం దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అయితే ఆసక్తిగా మారాయి. ఇటు పింక్ గ్రీన్ కలర్స్ తో భారీ బ్యానర్ ను ఏర్పాటు చేసింది కవిత టీం. బీఆర్ఎస్ కండువా ఉన్న ఫోటోను బ్లర్ చేసి ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ఇక మరికొద్దిసేపట్లో అయితే ఇందిరా పార్క్ దగ్గర కవిత మహా ధర్నా చేపట్టనున్నారు. ఇటు కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై కూడా ఆమె ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఇవాళ దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ నుంచి ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి సపోర్ట్ కూడా లేదు. అయితే దీనికి సంబంధించి కూడా ఒక బ్యానర్ అయితే ఏర్పాటు చేశారు ధర్నాలో. ఇటు పింక్ గ్రీన్ కలర్స్ తో కూడిన ఒక భారీ బ్యానర్ ను ఏర్పాటు చేసింది కవిత టీం. ఇటు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మరికొద్ది సేపట్లో అయితే మహా ధర్నాని అయితే కవిత మొదలు పెట్టబోతోంది. ధర్నా శిబిరం దగ్గర కూడా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నీ కూడా ఒక ఆసక్తి రేపుతున్నాయని చెప్పుకోవాలి. ఆ బ్యానర్ పింక్ గ్రీన్ కలర్స్ తో కూడిన బ్యానర్ గా ఏర్పాటు చేసింది కవిత టీం. ఇటు బీఆర్ఎస్ కండువా ఉన్న ఫోటోను బ్లర్ చేసి మరి ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేసింది. ఇటు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై కూడా తాను నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. ఎవరు సపోర్ట్ నాకు అవసరం లేదు, నా అంతటి నేనే దీనిపై పోరాటం చేస్తాను అంటూ కూడా కవిత చెప్పుకొస్తుంది. అసలు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్ఎస్ విజయ్, మనం చూస్తున్నాం మరికొద్ది సేపట్లో అయితే ఇటు కవిత ధర్నాని మొదలు పెట్టబోతోంది. సో ఏం జరుగుతుంది అనుకోవచ్చు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం అయితే మహాధర్నాకు కవిత తన నివాసం నుంచి కూడా బయలుదేరారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ మహాధర్నాకు సుమారుగా 100 మంది కూడా జాగృతి కార్యకర్తలు ప్లస్ జాగృతి నాయకులు కూడా రానున్నట్టుగా తెలుస్తూ ఉంది. రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఈరోజు ఆ మహాధర్నాకు హాజరు కావాలని చెప్పి కవిత అయితే పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు మొత్తం అంతా కూడా ఇక్కడ జాగృతి నాయకత్వం అంతా కూడా కదిలి వస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ప్రస్తుతం. అయితే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈ మహాధర్నాకు రావాలంటూ కవిత పిలుపునిచ్చినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అయితే మొదటి నుంచి కూడా కేసీఆర్కు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపడుతూనే వచ్చింది ఎమ్మెల్సీ కవిత. అయితే సో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా స్పందించకపోవడం పైన కూడా తీవ్రంగా ధ్వజమెత్తినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఇదే తరహాలో ఈరోజు ఈ నేపథ్యంలోనే ఈరోజు ఇందిరా పార్క్ వద్ద అయితే మహాధర్నాకు కూడా పిలుపునైతే ఇచ్చింది. ఇటు జాగృతి కార్యకర్తలు కూడా భారీ ఎత్తున అక్కడ సమాయత్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఈ జాగృతి కార్యకలాపాలు చేస్తూనే ఇక్కడ జాగృతిని కింది స్థాయి నుంచి కూడా అంటే మొత్తం కింది స్థాయి నుంచి కూడా బలోపేతం చేయడానికి కూడా చూస్తూ ఉంది ఎమ్మెల్సీ కవిత. అయితే సో దీనికి సంబంధించి ఇతర పార్టీల నుంచి నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ కూడా జాగృతిలోకి తనే స్వతహాగా కండవ కప్పి కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో నిన్న చూసుకున్నట్లయితే సుమారుగా హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్కు సంబంధించినటువంటి ఈ 2 ట్విన్ సిటీస్ నుంచి కూడా కొన్ని 100 మంది కూడా జాగృతిలో అయితే జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ మొత్తం అంతటికి చూస్తూ ఉంటే మాత్రం అటు మరొక పక్క బీఆర్ఎస్కు సంబంధించినటువంటి జెండాలు కానీ ఈవెన్ బీఆర్ఎస్ అసలు అక్షరాలు కూడా కనిపించకుండా తండ్రితో కూతురు ఉన్నటువంటి ఫోటోలు మాత్రమే, అటు కేసీఆర్ సంబంధించినటువంటి ఫోటోలు కానీ అలాగే కవితకు సంబంధించినటువంటి ఫోటోలు ఈ 2 మాత్రమే ఫ్లెక్సీల్లో అయితే అక్కడ మహాధర్నా వద్ద దర్శనమిస్తూ ఉన్నాయి. మరే ఇతర నేతకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ ఇతర నాయకులకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ ఏవి కూడా ఆ యొక్క ఫ్లెక్సీల్లో అయితే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకుల ఫోటోలు అయితే ఫ్లెక్సీల్లో కనిపించడం లేదు. సో ముఖ్యంగా జాగృతి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్నాకు కేవలం జాగృతి నాయకులు, జాగృతి కార్యకర్తలు, ఇతర విభాగ నాయకులు మాత్రమే హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ నాయకులు మాత్రం దూరంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇటు మరికొద్ది సేపట్లో అయితే కవిత మహాధర్నాని ప్రారంభించబోతున్నారు. ఇటు తన నివాసం నుంచి కూడా అక్కడికి బయలుదేరారు. ఇటు ప్రెసెంట్ ఇందిరా పార్క్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి అందించేందుకు సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది?
ప్రసన్న మరికొద్ది సేపట్లో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన సీఎం కేసీఆర్ కి మాజీ సీఎం కేసీఆర్ కి ఇచ్చిన నోటీసులకు నిరసనగా కూడా ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే జాగృతి శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. అయితే బ్యానర్ల వద్ద ఎలాంటి బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా కూడా ఓన్లీ కవిత కేసీఆర్ కి సంబంధించినటువంటి బ్యానర్లు మాత్రమే ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నుంచి కూడా బస్సులలో కూడా ఇక్కడికి వందలాదిగా జాగృతి శ్రేణులు కేసీఆర్ అభిమానులు కూడా తరలి వచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే ధర్నా ప్రారంభం కాబోతే అయితే నూతనంగా జాగృతి కమిటీలను కూడా కొత్తగా వేస్తానని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో జాగృతికి సంబంధించినటువంటి టీమ్స్ ప్రత్యేక విభాగాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. మహాధర్నాలో పాల్గొనబోతున్నాయి. అయితే కాళేశ్వరం కమిషన్ నోటీసులు కేసీఆర్ కి ఇచ్చిన నేపథ్యంలో అందుకు నిరసనగానే భారీ మహాధర్నాకు పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా ఇందులో ఈ మహాధర్నాలో పాల్గొన్న అనంతరం కూడా కవిత మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ప్రయోజనాలతో పాటుగా ఇటు చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న అంశాలు కూడా తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు రైతాంగానికి ఎంత మేలు చేసిందన్న అంశాలు కూడా కవిత ఈ మహాధర్నాలో పేర్కొననున్నారు. సో మనం చూడొచ్చు ఇప్పటికే జాగృతికి సంబంధించినటువంటి తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో ఇప్పటికే వచ్చారు. మరికొద్ది సేపట్లోనే కవిత ఈ మహాధర్నాలో పాల్గొనబోతుంది. కొన్ని ప్రత్యేక బ్యానర్లు నీళ్లు ఇచ్చిన కేసీఆర్ పై నిందల, ఆంధ్రాకు గోదావరి, తెలంగాణకు బేడారి, కమిషన్ పేరుతో రాజకీయ కుట్రల అనే ఒక స్పెషల్ బ్యానర్స్ కూడా కాసేపట్లో ఇందిరా పార్క్ దగ్గర అయితే మహాధర్నా చేపట్టున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై అయితే నిరసన వ్యక్తం చేసేందుకు కూడా జాగృతి శ్రేణులతో కలిసి ఇటు మహాధర్నా నిర్వహించబోతున్నారు. ఇటు ప్రస్తుతం మహాధర్నా బ్యానర్స్ కి సంబంధించి కూడా ఒక ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవాలి. ఆ బ్యానర్స్ కూడా ఒక ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం కవిత అయితే తన ఇంటి వద్ద నుంచి కూడా బయలుదేరి ఇటు ధర్నాకి అయితే ప్రారంభమైంది. ఇటు పింక్ గ్రీన్ కలర్స్తో కూడా భారీ ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ ఫ్లెక్సీయే ఇటు ఉత్కంఠగా మారుతుందని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ అయితే దూరంగా ఉంది. బీఆర్ఎస్ ఇప్పటి వరకు కూడా ఈ ధర్నాకి సంబంధించి కూడా ఎక్కడ స్పందించలేదు. సో ఇప్పుడు ప్రెసెంట్ కేవలం జాగృతి శ్రేణులతో కలిసి కవిత మాత్రమే ఈ మహాధర్నాకు పిలుపునిచ్చింది. సో కవిత ఏం మాట్లాడతారు, మహాధర్నాలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఒక ఉత్కంఠగా మారిందని చెప్పుకోవాలి. మరోవైపు ఇటు మహాధర్నాలకి సంబంధించి కూడా అక్కడ కవితకి సంబంధించి ఏదైతే కవిత టీమ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుందో ఆ ఫ్లెక్సీలు కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠ రేపుతూ ఉన్నాయి. ధర్నా శిబిరం దగ్గర కూడా ప్రతి ఒక్క ఫ్లెక్సీ కూడా పింక్ గ్రీన్ కలర్స్ తో కూడా భారీ బ్యానర్ ను ఏర్పాటు చేశారు. ఇటు బీఆర్ఎస్ కండువా ఉన్న ఫోటోను బ్లర్ చేసి మరి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు ఇటు కవిత అయితే ఇటు ఇందిరా పార్క్ దగ్గరికి అయితే వెళ్ళబోతూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడికి జాగృతి శ్రేణులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. భారీగా ఇటు కేసీఆర్కి ఇచ్చిన నోటీసులపై కూడా ఆమె స్పందించబోతున్నారు. ఇవాళ కవిత ఏం మాట్లాడతారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా ఒక ఉత్కంఠగా మారిందనే చెప్పుకోవాలి. సో దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అక్కడే అందుబాటులో ఉన్నారు. సాగర్, ప్రసన్న కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ మహాధర్నా చేపడుతున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే కవిత ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ కూడా ఈ మహాధర్నాకు దూరంగా ఉన్న నేపథ్యంలో కవిత ఎలాంటి అంశాలు మాట్లాడతారనేది కూడా కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ కి లేఖ అనంతరం కూడా జాగృతి బలోపేతం దిశగా అడుగులు వేయడం, కొత్త రాజకీయ పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో కవిత అంశం ఏదైతే మొదటి నుంచి 2 చిట్చాట్లలో కూడా బీఆర్ఎస్ పైన కొన్ని విమర్శలు చేయడం, అనంతరం బీజేపీ పైన విమర్శలు చేయడం, జాగృతికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా కొన్ని కీలక పరిణామాలు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత చేపడుతుంది. ఈ రోజు ఈ మహాధర్నా చేపట్టడం అనేది కూడా కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం బీఆర్ఎస్ ఇప్పటివరకు కేసీఆర్ కి ఇచ్చినటువంటి కాళేశ్వరం కమిషన్ నోటీసుల పైన ఇప్పటివరకు పెద్ద ఎత్తున నిరసన ఆందోళనలు
చేపట్టకపోవడాన్ని ఆమె ప్రశ్నించడం, అనంతరం ఆమె ఈ నోటీసులపైనే పెద్ద ఎత్తున ఇటు మహాధర్నా నిర్వహించడం, నోటీసులకు సంబంధించిన అంశంపైన ఆమె ఇప్పటికే మరికొద్ది నిరసన కార్యక్రమాలు కూడా మేము చేపట్టబోతున్నాం. భవిష్యత్తులో కేసీఆర్ పై ఈగ వాలినా కూడా మేము ఊరుకోమంటూ తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు సందర్భంగా కూడా ఆమె ప్రస్తావించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ మాత్రమే మా నాయకుడు, కేసీఆర్ మా మహానాయకుడు, రెండు కళ్ళలో ఒక కన్ను కేసీఆర్, తెలంగాణ జాగృతి అంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో 2-3 సార్లు కొన్ని సంచలన విషయాలు కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పిన నేపథ్యంలో ఈ రోజు మహాధర్నాలో కూడా ఇలాంటి రాజకీయ అంశాలు మాట్లాడతారు. దాంతో పాటుగా ఎలాంటి అంశాలు కాళేశ్వరం ప్రాజెక్టు పైన మాట్లాడతారు, రాజకీయంగా ఎలాంటి అంశాలు చెప్తారు అనేది కూడా మనకు తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది జాగృతి నేతలు కూడా ఇక్కడ మనకు కొంతమంది ఉన్నారు, ఒకసారి మనం అడిగే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి కూడా బస్సుల ద్వారా వందలాదిగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ఇప్పటికే వందలాది మంది చేరుకున్నారు మహాధర్ణ ఇందిరా పార్క్ వద్ద. దాదాపు వందలాది మందిగా జాగృతి నేతలు, ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు, కొత్తగా ఏర్పాటు కాబోయేటువంటి కమిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే జాగృతి బలోపేతం దిశగా మేము ముందుకు వెళ్తాం, ఖచ్చితంగా తెలంగాణ జాగృతి అనేది రాబోయే రోజుల్లో మరికొన్ని నేతలు కూడా చెప్తున్నారు. సో ఒకసారి మనం మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఈరోజు ధర్నా మెయిన్గా ఏ విధంగా కాబోతుంది? కొంతమంది మనం ముందుకెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే చేరుకున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రత్యేక బ్యానర్స్, ఒక హడావిడి వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరికొద్ది క్షణాల్లోనే కవిత ఇక్కడికి చేరుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఇక్కడ పాల్గొన్నారు. సో మనం ఒక్కసారి, అక్కడనే నాయకులు ఉన్నారు, ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తే ఏదైతే తెలంగాణకి నీళ్ళు ఇవ్వాలని ఏదైతే కేసీఆర్ కంకణం కట్టుకుని ఒక కాళేశ్వరం చేశారు, ఆ కాళేశ్వరం కమిషన్ కాంగ్రెస్ పార్టీ కమిషన్ ఇచ్చినందుకు మా నీళ్లు మాకు కావాలి, ఆంధ్రాకి నీళ్లు మాకు ఎడారులు అనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నాం. మహాధర్నా గురించి మా బాపు కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తెచ్చినందుక ఈ నోటీసులు ఇచ్చిండు. ఈ రోజు 4 కోట్ల ప్రజలకు 30 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్టే బాపు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుక అంటే ప్రగతి పల్లంలో తీసుకుపోయినందుకు ఈ రోజు నోటీసులు ఇచ్చిరని ప్రతి 4 కోట్ల ప్రజలకు తెలవాలనే ఈ ధర్నా. తప్పు, అది బీఆర్ఎస్ జాగృతి అందరు 2 కళ్ళు. నేను బీఆర్ఎస్ ఎందుకు దూరం ఉంటే అందరు బీఆర్ఎస్ వాళ్ళు కూడా. ఎవరు బీఆర్ఎస్ నాయకులు ఎవరు కనిపించడం లేదు. ఈ ధర్నా కేవలం జాగృతి ఆధ్వర్యంలోనే జరుగుతుందా? జాగృతి ఆధ్వర్యంలో జరుగుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, మీకు కనిపిస్తలేరేమో. నేను బీఆర్ఎస్ తెలంగాణ స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్, నేను చార్మినార్ డివిజన్ కు. మా బాబు దేనికోసం నోటీసులు ఇచ్చారు అంటే 10 సంవత్సరాలు తెలంగాణ తెచ్చినందుకు ఆ నోటీసులు, తెలంగాణ తీసుకొచ్చినందుకు ఆ నోటీసులు, కాళేశ్వరం నీళ్లు తెచ్చినందుకు ఆ నోటీసులు, అంటే సస్యశాలం చేసినందుకు ఆ నోటీసులు, ఎందుకోసం నోటీసులు? దాని మీదే మా కవితక్క ఆడబిడ్డ, తెలంగాణ నుంచి ఒక ఆడబిడ్డ ఎంబడి మేము ప్రతి ఒక్కరం ఉన్నాం, ప్రతి ఒక్క మహిళ ఉన్నది. ఈ రోజు ప్రతి ఒక్కరము ప్రశ్నించే గొంతులాగా రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నోడు వేస్ట్. అందుకే మేము ఈ ధర్నా చేస్తున్నాం. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ కమిషన్ పేరుతో ఈరోజు కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ కమిషన్ ఏదైతే కేసీఆర్ గారికి ఈరోజు నోటీసులు ఇవ్వడం నిజంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరికీ నోటీస్ ఇచ్చినట్టు భావిస్తున్నాం. దీన్ని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రైట్, థ్యాంక్ యూ విజయ్.